హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? సో లాస్ట్ ఎగ్జామ్కి వచ్చేసాం. ఇంకా ఫైనల్లీ కెమిస్ట్రీ పేపర్ మిగిలింది. కెమిస్ట్రీ పేపర్కి సంబంధించి కూడా మీకు ఫస్ట్ గెస్ట్ పేపర్ ఆల్రెడీ ఇచ్చేసాను. అది పర్ఫెక్ట్లీ అయిపోయింది అని అనుకుంటున్నాను. దాంట్లో ఇవాళ సెకండ్ గెస్ట్ పేపర్ ఇస్తాను. దీంట్లో నేమ్డ్ రియాక్షన్స్ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ రిపీట్ అయ్యే ఉంటాయి. మళ్ళీ వచ్చినాయి అని చెప్పి చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. వేరాజ్ రిమైనింగ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక అవి రివైజ్ చేయకపోతే ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్లీ రివిజన్ కంప్లీట్ చేసుకోండి. సో దట్ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఒకసారి మీరు చదువుకున్న ఫస్ట్ గెస్ట్ పేపర్, సెకండ్ గెస్ట్ పేపర్ కంప్లీట్లీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ ఎక్కువ ఉంది. వేరాజ్ ఇన్ఆర్గానిక్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి దానిలో కెమికల్ రియాక్షన్స్ తప్పుపోకుండా రాయాలి. కాబట్టి ఇట్ నీడ్ టైం కావాలి. కాబట్టి ఎనఫ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ని జాగ్రత్తగా చూసుకోండి. సో దట్ రేపు ఎగ్జామ్లో 60 out of 60 గెయిన్ చేయడానికి బాగా రద్దురు. కానీ క్లియరా? దాంట్లో ఫస్ట్ దీంట్లో కూడా మిస్ అయిపోయిన 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం. తర్వాత 4, తర్వాత 2. ఇది సీక్వెన్స్లో వస్తుంది. సో పేపర్ని జాగ్రత్తగా చూసుకోండి. సో దానిలో ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ చూసుకోండి. 3 సెట్స్ ఇచ్చాను. దీనిలో శాండ్ మేయర్స్ రియాక్షన్ ఆల్రెడీ చదివారు, ఆల్డాల్ కండెన్సేషన్ ఆల్రెడీ చదివారు, క్యానిజారోస్ రియాక్షన్ చదివారు. కొత్తగా వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ కార్బైల్ ఎమైన్ రియాక్షన్ వస్తుంది. కార్బైల్ ఎమైన్ రియాక్షన్ మీకు నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ప్రైమరీ అమైన్స్ని కన్వర్ట్ చేయాలి. ఎలా? ఐసోసైనేట్స్ కింద కన్వర్ట్ చేయాలి. రియాక్షన్ వచ్చేటప్పటికల్లా వెన్ ప్రైమరీ అమైన్స్ అని ఎలా తెలుస్తుందంటే NH2 గ్రూప్ వెన్ అటాచ్డ్ టు ఏ కార్బన్ చైన్, ఇట్ మే బి అలిఫాటిక్ చైన్ అయి ఉండొచ్చు లేదా ఆరోమాటిక్ చైన్ అయి ఉండొచ్చు. దానికి కనుక డైరెక్ట్లీ అటాచ్ అయినట్టయితే వాటిని ప్రైమరీ అమైన్స్ అంటారు. నౌ ఈ ప్రైమరీ అమైన్స్ క్లోరోఫార్మ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ కనుక రియాక్ట్ చేసినట్టయితే రియాక్షన్ జరిగి మనకి ఐసోసైనేట్ ఫార్మేషన్ జరుగుతుంది. దాన్నే మనం కార్బైల్ ఎమైన్ రియాక్షన్ అంటారు. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిథైల్ ఐసోసైనేట్. యాక్చువల్లీ మీకు 9th క్లాస్ 10th క్లాసుల్లో సోషల్లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ చదువుకున్నారు కదా, MIC, దట్ ఈస్ మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ గురించి. అది ఈ రియాక్షన్ ద్వారానే ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది వచ్చేటప్పటికల్లా రిమన్ టిమన్ రియాక్షన్, కోల్ బేస్ రియాక్షన్, గటర్మెన్ రియాక్షన్ 3 ఆల్రెడీ వచ్చినవే. వేరే దీంట్లో విలియమ్సన్స్ రియాక్షన్స్ వచ్చేటప్పటికల్లా ఇది మీకు ఈథర్స్లో వస్తుంది. ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఆల్కహాల్స్ తో రియాక్ట్ చేసినప్పుడు మీకు కరస్పాండింగ్లీ ఈథర్స్ తయారు అవుతాయి. మళ్ళీ 2 type ఆఫ్ ఈథర్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సిమెట్రికల్ ఈథర్స్ లేదా ఎసిమెట్రిక్ ఈథర్స్. దాన్ని బేస్ చేసుకునే రియాక్షన్ ని విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ అంటారు. ఇది కొత్త రియాక్షన్. నెక్స్ట్ మూడోది కనుక చూసుకున్నట్టయితే క్రాస్ రాల్డల్ రియాక్షన్, ఎస్టెరిఫికేషన్ రియాక్షన్ అండ్ SN2 రియాక్షన్. దీన్ని కనుక జనరల్లీ కేటగరైజ్ చేసినప్పుడు A పార్ట్ అండ్ B పార్ట్ అని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ SN2 ప్లేస్లో లాస్ట్ టైం SN1 రియాక్షన్ ని కూడా చదువుకున్నారు విత్ మెకానిజం. దాన్ని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇవి ఆర్గానిక్ పార్ట్ నుంచి ఉండే నేమ్డ్ రియాక్షన్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండ్ దానికి సంబంధించిన హాఫ్ లైఫ్ ఏమవుతుంది, గ్రాఫ్ ఏమవుతుంది, ఎగ్జాంపుల్ చెప్పాలి. దట్ ఈస్ దీనిలో K is equal to 2.303 divided by T into log R0 divided by R. ఇక్కడ దాకా కనుక డిరైవ్ చేసినట్టయితే అది ఫస్ట్ ఆర్డర్ యొక్క కైనెటిక్స్ అవుతుంది. వేర్ K రేట్ కాన్స్టెంట్ ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. దానిలో R is equal to R0 by 2 ఎగ్జాక్ట్లీ హాఫ్ అవ్వాలి కాబట్టి టైం బికమ్స్ T half అవుతుంది. అప్పుడు T half, that is half life for the first order reaction 0.693 divided by K అని వస్తుంది. అక్కడ దాకా డిరైవ్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ రాయండి సరిపోతుంది. దీనిలోనే B పార్ట్ వచ్చేటప్పటికి సెకండరీ బ్యాటరీస్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే బోత్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీటిల్లో మనకి జనరల్లీ సెల్స్ వచ్చేటప్పటికల్లా 2 types, ప్రైమరీ సెల్స్ అండ్ సెకండరీ సెల్స్. మనం 1 time యూటిలైజ్ చేసుకుని ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత కెమికల్ రియాక్షన్ మళ్ళీ యూటిలైజ్ చేసుకోలేకపోతే, అంటే రియాక్షన్ ని రివర్సబుల్ కనుక చేసుకోలేకపోతే ప్రైమరీ, చేసుకోగలిగితే సెకండరీ. సో దాని మీద బేస్ అయ్యి క్వశ్చన్. నెక్స్ట్ 5th కనుక తీసుకున్నట్టయితే ఓజోన్ యొక్క ప్రిపరేషన్, దాంతోపాటు హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ పొటాషియం అయోడైడ్, లెడ్ సల్ఫైడ్ అండ్ C2H4 ఆల్కిన్స్ యొక్క ఓజోనాలిసిస్ రియాక్షన్ రాయాలి. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేటప్పటికల్లా అమోనియా యొక్క ప్రిపరేషన్ బై. నెక్స్ట్ రియాక్షన్ చూసుకోండి. 6th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే కోల్ రాష్ట్ర
అండ్ దాని యొక్క అప్లికేషన్స్ చెప్పాలి, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇది బి XCF4 XCF2 రెండింటి యొక్క ప్రిపరేషన్ చెప్పి వాటి యొక్క హైబ్రిడైజేషన్ గురించి చెప్పాలి. హైబ్రిడైజేషన్ వచ్చేటప్పటికల్లా స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ XCF4 తీసుకున్నారనుకోండి, హైబ్రిడైజేషన్ రాయడానికి సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. సెంట్రల్ ఆటమ్ తీసుకోండి, తర్వాత దానికి ఉండే 4 ఫ్లోరిన్ బాండ్స్ని డైరెక్ట్లీ అటాచ్ చేయండి. 4 సింగిల్ బాండ్స్ అయిపోయినాయా? అయిపోయిన తర్వాత జీనాన్ బిలాంగ్స్ టు ద 8th గ్రూప్, అవునా? దాంట్లో మాక్సిమం బ్యాలెన్సీ ప్రకారం 4 అయిపోయినాయి, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాటిని 2 పెయిర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద అటాచ్ చేయండి. నా హైబ్రిడైజేషన్ చెప్పాలి అంటే సింగిల్ బాండ్ ఉన్నా, డబుల్ బాండ్ ఉన్నా, ట్రిపుల్ బాండ్ ఉన్నా దాన్ని ఒక బాండ్ కింద కన్సిడర్ చేయాలి. అలాగే లోన్ పెయిర్ని ఒక బాండ్ కింద కన్సిడర్ చేయాలి. సో 1 2 3 4 5 6 వచ్చినాయి కాబట్టి హైబ్రిడైజేషన్ విల్ బి sp3d2 హైబ్రిడైజేషన్ అవ్వాలి. కాబట్టి దాని ప్రకారం ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అవ్వాలి. కానీ 2 లోన్ పెయిర్స్ వస్తాయి కాబట్టి 4 కార్నర్స్లో 4 ఫ్లోరిన్స్ వస్తాయి కాబట్టి స్ట్రక్చర్ విల్ బి స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ అవుతుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్లీ దానికి 8 మార్క్స్ పడతాయి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే కనుక 7th ఆర్డర్కి మాలిక్యులారిటీకి డెఫినేషన్స్ రాసి డిఫరెన్సెస్ రాయాలి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలాగే గ్యాల్వానిక్ సెల్స్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ చెప్పాలి. దీనిలో డేనియల్ సెల్ దట్ ఈస్ జింక్ ఇన్ ద ZnSO4, కాపర్ ఇన్ ద కాపర్ సల్ఫేట్స్ కనుక తీసుకొని దాని యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ హాఫ్ సెల్ రియాక్షన్స్ ఏమవుతుంది ఇవి కనుక చెప్పినట్టయితే గ్యాల్వానిక్ సెల్ అయిపోతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ దానిలో మళ్ళీ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ల్యాబొరేటరీ మెథడ్, రెండోది ఎలక్ట్రోలైటిక్ మెథడ్. ఇన్ పర్టికులర్ మెన్షన్ చేసి ఎలక్ట్రోలైటిక్ రాయాలి, లేకపోతే కనుక ల్యాబొరేటరీ మెథడ్ రాయాలి. అండ్ దాని యొక్క రియాక్షన్ వచ్చేటప్పటికల్లా హైపో దట్ ఈస్ సోడియం థయోసల్ఫేట్, సిలికాన్ లైమ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్, అలాగే కోల్డ్ డైల్యూట్ NaOH, ఎక్సెన్స్ అమౌంట్ ఆఫ్ NH3 కనుక అమోనియా కనుక పాస్ చేసినట్టయితే రియాక్షన్ ఏం జరుగుతుంది, ఈ 4 రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ దీనిలో బి కనుక తీసుకున్నట్టయితే రియాక్షన్స్ ఆఫ్ అమోనియా రాయాలి విత్ కాపర్ సల్ఫేట్ అండ్ AgCl. అండ్ దీనిలో మీకు ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హేబర్స్ ప్రాసెస్ అడుగుతాడు, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆల్రెడీ డిస్కస్ చేసాం. 9th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కొలిజన్ థియరీ దట్ ఈస్ K = A × e -EA/RT దాకా కంప్లీట్లీ డెరివేషన్ దాకా కూడా కొలిజన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటి వాటికి ఎగ్జాంపుల్స్ రాయమని చెప్తున్నాడు. ఈ రెండిట్లో కలిపి దీనిలో ఆల్రెడీ కొలిజన్ థియరీ చదివారు, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ వచ్చేటప్పటికల్లా కొత్త కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్ బై కాంటాక్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఫీనాల్స్ ఆల్కహాల్స్ యొక్క ఎసిడిక్ నేచర్ని కంపేర్ చేయడం, అలాగే SN1 రియాక్షన్. ఇది ఒక 8 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం 3 పార్ట్స్ కూడా విడివిడిగా డిస్కస్ చేసాం. ఇవి సెకండ్ గెస్ట్ పేపర్కి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో ఆల్రెడీ చదివేసిన వాటిని రివైజ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన వాటిని ఒకసారి ప్రాపర్లీ మళ్ళీ చదువుకోండి. సో దట్ రేపు మనకి 3 సెట్స్లో ఏ సెట్ ఇచ్చినా కూడా మిస్ అవ్వకుండా ప్రాపర్లీ రాసే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? కెమిస్ట్రీతో మనకున్న సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అవ్వగానే ఇమీడియట్లీ ఇంజనీరింగ్ వైపు కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ప్రతి స్టూడెంట్ రేపు ఏప్రిల్లో ఉండే మెయిన్స్ ఎగ్జామ్ గురించి కానీ లేదా మేలో ఉండే ఎప్సెట్ ఎగ్జామ్స్ గురించి కానీ ట్రై చేస్తూ ఉంటాడు. నా దానికి సంబంధించిన షార్ట్ టర్మ్ క్లాసెస్ గురించి మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మన దగ్గర షార్ట్ టర్మ్ క్లాసెస్ రేపు 23rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇమీడియట్లీ 19వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి మాకు అసలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి టైం దొరకలేదు అనే దానిలో కాకుండా మధ్యలో 5 days గ్యాప్ ఇచ్చి సఫిషియెంట్లీ రిలాక్స్ అయిన తర్వాతే రండి. ఈ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా మార్నింగ్ 9 to 4:30 క్లాసెస్ జరుగుతాయి. డైలీ మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు ఆల్టర్నేట్ డేస్ వస్తుంది. 3 సబ్జెక్ట్స్ని నేనే డీల్ చేస్తాను. రెండోది క్లాసెస్ వచ్చేటప్పటికల్లా నేనే టీచ్ చేస్తాను. అండ్ క్లాసెస్ నేను టీచ్ చేసేటప్పుడు ఇప్పుడు దాకా నువ్వేం నేర్చుకోలేదు కాబట్టి ఫౌండేషన్ దగ్గర నుంచి రేపు అవుట్ ఆఫ్ 160 మినిమం 120+ స్కోర్ చేసుకునే విధంగా మంచి కాలేజీలో ర్యాంక్ గెయిన్ చేసుకునే విధంగా కోర్స్ని డిజైన్ చేసి క్లాసెస్ని టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్లాసెస్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు తెలియాలంటే ఈరోజు యాక్చువల్లీ మీకు సెకండ్ గెస్ట్ పేపర్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి నా క్లాసెస్ డెమో ఎంసెట్ డెమో ఎలా ఉంటుందో చూడాలనుకుంటే కనుక రేపటి దాన్ని అవైలబుల్ ఉండేలా చూస్తాను ఈరోజు అప్లోడ్ చేసి. కాబట్టి ఎంసెట్ యొక్క డెమో ఎలా ఉంటుంది, క్లాసెస్ నేను ఎలా తీసుకుంటాను అది మొత్తం మీరు రేపు చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి వెదర్ ఆఫ్లైన్ క్లాసెస్కి రావాలా వద్దా అనేది. క్లియరా?
ఇక్కడ దాకా అయితే కనుక 8 మార్క్స్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ 4 మార్క్స్ 2 మార్క్స్ చూద్దాం. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనిలో ఏం ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా చెప్పాను, గుర్తుందా? దట్ ఈస్ కోబాల్ట్ 6NH3, దట్ ఈస్ 6 అమైన్ లైగాండ్స్ ఉన్నాయి అండ్ 3 క్లోరైడ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి దాని యొక్క 4 స్ట్రక్చర్స్ ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్ ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. రెండోది పోలింగ్ అంటే ఏంటి, జోన్ డిఫైనింగ్ అంటే ఏంటి, మెటలర్జీ కాన్సెప్ట్స్ లో రెండు ఫినామినాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ కెమికల్ అడ్జార్ప్షన్, ఒక్కొక్క దానికి మధ్యలో మినిమం 5 డిఫరెన్సెస్ రాయండి సరిపోతుంది. దానిలో ఒకటి వచ్చేటప్పటికల్లా డెఫినేషన్ వస్తుంది. నెక్స్ట్ స్కాటే డిఫెక్ట్, ఫ్రంకల్ డిఫెక్ట్ విత్ నీట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రవల్స్ లా అండ్ డెరివేషన్ ఆఫ్ రవల్స్ లా. సో డెరివేషన్ ఆఫ్ రవల్స్ లా వచ్చేటప్పటికల్లా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, దట్ ఈస్ P0 minus P divided by P0 is equal to mole fraction of the solute అవుతుంది. దట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ రాసేటప్పుడు n డివైడెడ్ బై n ప్లస్ క్యాపిటల్ N కరస్పాండింగ్లీ వెయిట్స్ అండ్ మాలిక్యులర్ వెయిట్ లో కన్వర్ట్ చేసుకుంటే మీకు డెరివేషన్ వచ్చేస్తుంది. అక్కడ దాకా రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ బై డెకాన్స్ ప్రాసెస్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇది మీకు ఇంత ముందు దానిలో రాలేదు. నెక్స్ట్ హార్మోన్స్, స్టిరాయిడ్స్, పాలీపెప్టైడ్స్ అండ్ అమినో యాసిడ్స్, వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఒక్కొక్క దాని గురించి 2 లైన్స్ రాయాలి. జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మీకు 4 మార్క్స్లో అడగకపోయినా అట్లీస్ట్ 2 మార్క్స్లో అయినా రిపీటెడ్లీ క్వశ్చన్ కనబడతా ఉంటుంది. తర్వాత బ్రాక్స్ ఈక్వేషన్ ఆల్రెడీ చెప్పాను, n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin θ దాకా రివైజ్ చేయాలని. అండ్ రెండోది దీనిలో బ్రాక్స్ ఈక్వేషన్ దానికి మీరు తీసుకునే అట్లీస్ట్ 2 లేయర్స్, 2 ఫస్ట్ లెవెల్స్ ఆఫ్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ డ్రా చేసి దానిలో టీటా వాల్యూ ఎలా కన్సిడర్ చేసావు క్లియర్లీ చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్ బై కాంటాక్ట్ ప్రాసెస్ ఆల్రెడీ చదివిందే. అలాగే 4 కాంపౌండ్స్ యొక్క ఐయోపాక్ నామన్క్లేచర్ రాయాలి. అండ్ సల్ఫైడ్ సోర్స్ లో ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ కెటాలసిస్, కాన్సెప్ట్ ఆఫ్ కెటాలసిస్ ని, దట్ ఈస్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ కెటాలసిస్ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఫైబరస్ అండ్ గ్లోబులర్ ప్రోటీన్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి లైగాండ్, కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి, సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటే ఏంటి, అంబైడెంటెడ్ లైగాండ్స్ అంటే ఏంటి, వీటన్నిటికీ కూడా డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నౌ లైగాండ్ అంటే ఎనీ స్పీషీస్ దట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు డొనేట్ అట్లీస్ట్ 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్ ని ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉంటే దాన్ని లైగాండ్ అంటారు. దాంట్లో కోఆర్డినేషన్ నెంబర్, ద నెంబర్ ఆఫ్ యూనిట్ ఎండెడ్ లైగాండ్స్ ఏవైతే సెంట్రల్ మెటల్ ఆటమ్ కి అటాచ్ అయి ఉంటాయో దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. నెక్స్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్, దట్ ఈస్ ద మెటల్ ఇన్ ఇట్స్ గివెన్ ఆక్సిడేషన్ స్టేట్ విచ్ హ్యాస్ ద టెండెన్సీ ఆఫ్ కాంప్లెక్సింగ్ నేచర్ ఉంటుందో దాన్ని సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటారు. అంబైడెంటెడ్ లైగాండ్ అంటే ఏంటంటే ఒకే లైగాండ్ లో 2 డోనర్ ఆటమ్స్ ఉంటాయి, కానీ ఎట్ ఏ టైం మాత్రం ఒకదాన్ని మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది, దాంతో పిలుస్తారు. ఎగ్జాంపుల్ OCN మైనస్, దట్ ఈస్ సైనాటో కనుక తీసుకున్నట్టయితే దానిలో ఆక్సిజన్, నైట్రోజన్ రెండు కూడా డోనర్ ఆటమ్స్, కానీ ఎట్ ఏ టైం మాత్రం ఒకదాంతో మాత్రమే లింకేజ్ జరుగుతుంది. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. వాట్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్ యొక్క ఫంక్షన్స్ చెప్పాలి. నెక్స్ట్ ఆర్గానిక్ కనుక తీసుకున్నట్టయితే గటర్మన్ రియాక్షన్, హెచ్విజెడ్ రియాక్షన్ రెండు కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ కోఆర్డినేట్ కాంపౌండ్స్ ని విత్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పాలి. యూ కెన్ టేక్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ తీసుకోవచ్చు, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ తీసుకోవచ్చు. దానిలో సేమ్ సైడ్ కనుక ఉన్నట్టయితే సిస్ఫామ్, ఆపోజిట్ లో కనుక ఉన్నట్టయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వాటిని ఎగ్జాంపుల్స్ సహా చెప్పండి. రెండోది అల్యూమినియం, జింక్, కాపరు, ఐరన్, ఈ నాలుగిటికి ఒక్కొక్క దానికి ఏవైనా 2 వర్స్ రాయాలి. ఓకేనా? అల్యూమినియం బాక్సైట్ తీసుకోవచ్చు, అలాగే జింక్ కనుక తీసుకున్నట్టయితే జింక్ బ్లెండ్ తీసుకోవచ్చు, కాపర్ పైరైట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐరన్ కనుక తీసుకున్నట్టయితే డోలమైట్, క్యారసైట్, వీటిల్లో ఏవైనా 2 రాయొచ్చు. ఒక్కొక్క దానికి 2 నేర్చుకోండి. కంపల్సరీగా మీకు 2 మార్క్స్లో అయినా పనికి వస్తుంది. నెక్స్ట్ రవల్స్ లా దగ్గర నుంచి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, దానికి మాలిక్యులర్ మాస్తో ఎలా రిలేషన్ ఉంది, ఇందాక కదా రవల్స్ లా ఎక్స్ప్రెషన్ చేశాను, దానిలో మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ స్మాల్ m ని సపరేట్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ లయోఫిలిక్, లయోఫోబిక్ సోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ బ్యాండ్ థియరీ ఆల్రెడీ చదువుకున్నాం. ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా రెండు కంపల్సరీ నేర్చుకోండి. దాని మీద బేస్ అయ్యి మీకు ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు,
A solution of copper sulfate electrolyzed for 10 minutes time with a current of 1.5 amperes. Find the mass of the copper deposited. So mass of the substance ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా W is equal to Z into Q. కాకపోతే ఇక్కడ కరెంట్ ఇచ్చాడు కాబట్టి దీన్ని Z into I into T అని రాస్తారు. వేరే Z వాల్యూ వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ ఈక్వల్ అండ్ weight డివైడెడ్ బై ఫారడే ఇంటూ I into T. కరస్పాండింగ్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. ప్రొవైడెడ్ టైమ్ షుడ్ బి ఇన్ ద సెకండ్స్ ఉండాలి అండ్ కరెంట్ షుడ్ బి ఇన్ ద ఆంపియర్స్ ఉండాలి. అప్పుడే నీకు వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ గ్రామ్స్ లో వస్తుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీ హాఫ్ అంటే ఏంటి? ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ టీ హాఫ్ ఇందాక డిస్కస్ చేశాను. నెక్స్ట్ XCF2 XCF4 ప్రిపరేషన్స్ స్ట్రక్చర్స్. ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అలాగే నైట్రిక్ యాసిడ్, యాక్చువల్లీ ఆస్ట్రోబాస్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్ 8 మార్క్స్ దానిలో ఇంపార్టెంట్. అక్కడ కెమికల్ రియాక్షన్స్ కూడా నేర్చుకోవాలి. దానిలో వచ్చేటప్పటికల్లా ఇది కాపర్తోను జింక్తోను సల్ఫర్ అండ్ P4తో దట్ ఈస్ ఫాస్ఫరస్తో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం. దానిలో హౌ అల్యూమినియం ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ సిలికా ఇన్ ద బాక్సైడ్ ఓర్స్ అండ్ అసోసియేటెడ్ విత్ ద సిలికా దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ చెప్పాలి. నెక్స్ట్ మొలాలిటీ అంటే ఏంటి జాగ్రత్తగా చూసుకోండి. ఇట్ ఈస్ మొలాలిటీ స్మాల్ ఎమ్ అండ్ మొలాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. 20% వెయిట్ బై వెయిట్ సొల్యూషన్ ఇచ్చాడు ఆఫ్ సూక్రోజ్. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ టేకెన్ ఇన్ ద గ్రామ్స్. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. ఎమల్షన్స్ దానిలో ఉన్న టైప్స్ రాయాలి. నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్ నుంచి యూనిట్ సెల్ అంటే ఏంటి, క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ నెంబర్స్ అంటే ఏంటి, ఎఫ్ సెంటర్స్ ఏంటి. ఈ ఎఫ్ సెంటర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్లో కనబడకపోతే అట్లీస్ట్ మీకు 2 మార్క్స్లో అయినా కంపల్సరీగా కనబడే క్వశ్చన్. సో ఇవి ఓవరాల్గా 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్. మోస్ట్లీ ఒక 70% రిపీట్ అయినవి. కాకపోతే మార్చి ఎలా అడగొచ్చు అనేది దీనిలో క్లియర్గా చూసుకున్నాం. లాస్ట్లో ఇంకా 2 మార్క్స్కి వస్తాను. నెక్స్ట్ 2 మార్క్స్ దానిలో కనుక వచ్చినట్టయితే సో ఫస్ట్ ఇది ఫారడేస్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ నేను చెప్పాను. ఓర్కి మినరల్కి డిఫరెన్సెస్ ఏమైనా 2 రాయండి. నెక్స్ట్ 23rd కాంపౌండ్ యొక్క ఐయుపాక్ నామన్క్లేచర్ రాయమన్నాడు. ఐయుపాక్ నామన్క్లేచర్ అంటే ఏదైనా కాంపౌండ్కి నామన్క్లేచర్లో ఐయుపాక్ పేరు రాసేటప్పుడు ముందు లాంగెస్ట్ పాసిబుల్ చైన్ చూసుకోవాలి, సబ్స్టిట్యూయెంట్ చూసుకోవాలి, ప్రయారిటీని ఇవ్వండి, ఫైనల్లీ దాని యొక్క సఫిక్స్ ప్రిఫిక్స్ ఇవ్వండి. సపోజ్ ఇచ్చిన దానిలో కనుక లాంగెస్ట్ చూసుకున్నట్టయితే ఇది మీకు లాంగెస్ట్లో ఉంది, ఎందుకంటే ఇలా తీసుకున్న ఒకటే ఇలా తీసుకున్న ఒకటే. సో నెంబరింగ్ ఇస్తే మధ్యలో OH రెండింటిని 2 వైపుల నుంచి సేమ్ పొజిషన్లో ఉంది. కాకపోతే ఇటు పక్క 2 CH3 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ప్రయారిటీ రావాలి అంటే రైట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. క్లియరా? అయిపోయిందా? ఇప్పుడు పేరు చెప్పండి. సో ముందు సబ్స్టిట్యూయెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సెకండ్ పొజిషన్లో 2,2 మిథైల్, అలాగే 4th పొజిషన్లో ఒకటి ఉంది కాబట్టి 2,2,4 ట్రైమిథైల్. నెక్స్ట్ 5 ఉన్నాయి కాబట్టి పెంట్, 3rd పొజిషన్లో O ఉంది కాబట్టి పెంటనోల్ అని రాస్తే సరిపోతుంది. అది దాని యొక్క నామన్క్లేచరు. అలాగే ఇది వచ్చేటప్పటికల్లా ఈథర్స్ వచ్చేటప్పటికల్లా ఆల్కాక్సీ ఆల్కేన్ అని రాయాలి. ఆల్కాక్సీ స్మాల్ పార్ట్ కాబట్టి దిట్ ఈస్ CH3O ఉంది, మిథాక్సీ. అండ్ దాని యొక్క నెంబరింగ్ ఇచ్చినట్టయితే 1, 2, 3. సో సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంది. సో 1 మిథాక్సీ 2 మిథైల్ కాంపౌండ్ పేరు ప్రోపేన్ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్తో చెప్పాలి. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్తో చెప్పాలి. ఇవన్నీ కూడా కెమిస్ట్రీ డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ రబ్బర్ యొక్క వల్కనైజేషన్, కోపాలిమరైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్రాస్ లింకింగ్ పాలిమరైజేషన్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అలాగే Zn+2 డయామాగ్నెటిక్ అయితే Mn2+ పారామాగ్నెటిక్ అవుతుంది. సింపుల్గా Zn+2లో d ఆర్బిటాల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి కాబట్టి డయామాగ్నెటిక్. Mn+2లో ప్రతి చోట కూడా ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ పారామాగ్నెటిక్. అదే మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోమంటే S = n × n+2 బోర్ మ్యాగ్నెటాన్లో సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. SO2 యాంటీ క్లార్గా ఎందుకు పనిచేస్తుందో చెప్పాలి. నెక్స్ట్ హెన్రీస్ లా, మ్యాటే అంటే ఏంటి అండ్ దాని యొక్క కాంపోజిషన్ చెప్పాలి. రైట్ రియాక్షన్స్ ఆఫ్ క్లోరిన్ వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ ద NaOH. NaOHలో 2 కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ అండ్ డైల్యూట్ కండిషన్స్. నెక్స్ట్ లాంథనైడ్ కాంట్రాక్షన్, దాని యొక్క ఎనీ 2 అప్లికేషన్స్. ఇలాస్టోమర్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్. యాంటీ హిస్టమైన్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎస్టరిఫికేషన్ యొక్క రివర్స్ ప్రాసెస్. సెపానిఫికేషన్ అంటే ఏంటి విత్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలి. అరేంజ్ ఇన్ ద ఇంక్రీజింగ్ స్ట్రెంత్. నీకు దీనిలో ఎసిడిక్ యాసిడ్, దానిలో ఎసిడిక్ యాసిడ్, ఫ్లోరో ఎసిడిక్ యాసిడ్,
మోనోక్లోరో ఎసిటిక్ యాసిడ్, డైక్లోరో ఎసిటిక్ యాసిడ్ ఇచ్చాడు. సో ఎసిటిక్ యాసిడ్లో యాజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ పెరుగుతూ ఉంటాయో ఎసిడిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద -I ఎఫెక్ట్. దాన్ని ప్రాపర్లీ చెప్పండి సరిపోతుంది. నెక్స్ట్ బ్యూనా ఎస్ రబ్బర్, డెక్రాన్, టెఫ్లాన్, నైలాన్ 66 వీటి యొక్క కరస్పాండింగ్ మోనోమర్స్ని రాయాలి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. బెంజీన్ కన్వర్షన్ ఇంటూ ఎనిలిన్, దట్ ఈస్ నైట్రేట్ కింద మార్చి బై ద ప్రాసెస్ ఆఫ్ నైట్రిఫికేషన్, తర్వాత దాన్ని రెడ్యూస్ చేసినట్టయితే ఎనిలిన్ NH2 గ్రూప్ వచ్చేస్తుంది, దాన్ని చెప్పాలి. యాంటీసెప్టిక్స్కి డిస్ఇన్ఫెక్టర్స్కి మధ్యలో డిఫరెన్సెస్ రాయమంటున్నాడు. నెక్స్ట్ మొలాలిటీ మీద ఇందాక చేసినట్టుగానే క్వశ్చన్, హాఫ్ లైఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. K వాల్యూ ఇచ్చేసాడు, 0.693/λ సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ రెండిట్లో ఏది బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్? అది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేయాలంటే ముందు సెల్ఫ్ ఆక్సిడేషన్ జరగాలి. ఇది ఆల్రెడీ కార్బన్ ఆక్సిడైజ్ అయిపోయింది కాబట్టి దీంట్లో కార్బన్ని బేస్ చేసుకుని చెప్తారు. హౌ XeO3 ప్రిపరేషన్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మిష్ మెటల్ అంటే ఏంటి, దాని యొక్క కాంపోజిషన్ చూసుకోవాలి. క్లియరా? ఇవి 2 మార్క్స్కి సంబంధించినవి. ఓవరాల్గా ఇది మీకు కెమిస్ట్రీకి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపరు. ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి. రెండోది, మీకు కంటిన్యూస్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ 10th క్లాస్ వాళ్ళకు కూడా 16 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళకు కూడా గెస్ట్ పేపర్స్ అందించడంలో, పేపర్స్ రాయడంలో కొంచెం బిజీగా ఉండి మీరు అడుగుతున్న డౌట్స్కి రిప్లై ఇచ్చేంత టైం ఇవ్వట్లేదు. కానీ మీరు అడిగితే చెప్పని పొజిషన్లో నేను ఉండను కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రీసెంట్లీ ఎగ్జామ్ టైమ్స్లో కనుక రిప్లైలు ఏమైనా రాకపోతే నా వైపు నుంచి సారీ ఫర్ దట్. కానీ తర్వాత మాత్రం మీతో కంటిన్యూస్లీ నేను టచ్లో ఉంటాను. క్లియరా? అండ్ లాస్ట్లో వెళ్తూ ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి అనే ఆనందంలో మీకు ఏదైతే 2 ఏళ్ళు చదవడానికి పనికి వచ్చినాయో సరస్వతీదేవి యొక్క అవతారమో అటువంటి పుస్తకాలని చింపేసి రోడ్ల మీద ఎలా పడితే అలా విసిరేస్తున్నారు. ఓకేనా? ఏంటంటే ఇది జెన్జీ యొక్క క్యారెక్టర్. నాన్న జెన్జీ అని నీకు ట్యాగ్ తగిలించినంత మాత్రాన ఇలాంటి బిహేవియర్ చూపించమని కాదు. కాబట్టి మీరు సిన్సియర్గా చదువుకునే స్టూడెంట్ అయితే సరస్వతి పుత్రులుగా, దట్ ఈస్ సరస్వతీ దేవి దగ్గర నుంచి మీరు చదువుని కనుక పొందాలి అనుకుంటే మీ పుస్తకానికి ముందు వాల్యూ ఇవ్వండి అన్న. ఓకేనా? మీరు వేసిన పేపర్లు, రోడ్డు మీద న్యూసెన్స్ని క్రియేట్ చేసిన ఇవన్నీ పక్కన పెడితే చదువుకి మీరిచ్చే రెస్పెక్ట్ అది కాదు. క్లారిటీ వచ్చిందా? సినిమాలో చూపించడానికి బాగానే ఉంటుంది. ఓకేనా? అదేదో సినిమాలో చూపించాను చండాలంగా. ఏంటిది, నీ గనక ఇది వచ్చేసింది అనుకుంటే నీ పుస్తకం ఎందుకునన్నా చించెగరేయడం. ఓకేనా? నీకు సబ్జెక్ట్ని ఇచ్చిన పుస్తకాన్ని ఎందుకు చింపేసావు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రికెట్ తీసుకో. ఓకేనా? సచిన్ టెండూల్కర్ ఒక సెంచరీ కొట్టాడు ఓ బ్యాట్తో. అవునా? ఏ బ్యాట్తో అయితే సెంచరీ కొడతాడో ఆ బ్యాట్ని తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజిస్తాడు. కానీ సెంచరీ కొట్టడం అయిపోయింది కాబట్టి ఆనందంలో ఆ బ్యాట్ని ఎరగొట్టేస్తాడా? కాదు కదా. దానికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి కదా. అవునా? సో మనం చదువుకుంటున్న స్టూడెంట్స్ కాబట్టి అలాగే బిహేవ్ చేయాలి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం నాన్న.